హాయ్ ఫ్రెండ్స్, తమిళ దర్శకుల్లో ప్రత్యేకమైన దర్శకుడు ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, మను ఆనంద్. ఆయన తీసిన ఎఫ్ఐఆర్ సినిమా చాలా బాగుంటుంది. ఆ సినిమా చూసిన తర్వాత మంచి సినిమా తీశాడే అన్న ఫీలింగ్ కలిగింది నాకు. అతను డైరెక్ట్ చేసిన మిస్టర్ ఎక్స్ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. సరైన థియేటర్లు ఇవ్వక, షోలు పడక, ఇచ్చిన కొన్ని షోలు కూడా ఫుల్ అవ్వక చాలా చోట్ల షోలు ఆగిపోయాయి. అతి కష్టం మీద ఓ థియేటర్లో ఈ సినిమాని చూసిన తర్వాత ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మీకు చెప్తాను. ఆర్య, శరత్ కుమార్, మంజు వారియర్, గౌతమ్ కార్తిక్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్. ఇది ఒక స్పై గ్రూప్కి చెందిన కథ. రా ఏజెంట్స్తో న్యూక్లియర్ అటాక్లు వీటి చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. గౌతమ్, అమరన్ వీళ్ళిద్దరూ స్పైలు. రా చీఫ్ ఇంద్రవర్మ గౌతమ్ని అర్జెంటుగా ఒక పని చేయాలని పిలుస్తుంది. రానా అనే విలన్ పన్నిన కుట్రని భగ్నం చేయడం కోసం గౌతమ్ ఏం చేశాడు, అమరన్ అసలు రానాకి పనిచేస్తున్నాడా, గౌతమ్తో పనిచేస్తున్నాడా, అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి, 20 ఏళ్లుగా న్యూక్లియర్ డివైస్ ఎక్కడ దాచారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ 2.5 గంటల సినిమాని చూడాలి. ఆర్య, మంజు వారియర్ యాక్షన్ సన్నివేశాలతోనూ ఎమోషనల్ సన్నివేశాలతోనూ ఆకట్టుకుంటారు. ఫస్ట్ 15 నిమిషాలు పర్వాలేదనిపించేలా మెల్లిగా సాగినా ఇంకా అక్కడి నుంచి సినిమా ఊపందుకుంటుంది. శరత్ కుమార్ పాత్ర చిన్నదైనా పర్వాలేదు, మిస్టర్ ఎక్స్ పాత్రలో అతను బాగానే చేశాడు. సినిమాకి ఉపయోగపడే పాత్రే. గౌతమ్ కార్తిక్ కూడా డిఫరెంట్ షేడ్లు ఉన్న పాత్రను బాగా చేశాడు. ఫైట్లు, యాక్షన్ కొరియోగ్రఫీ, ముఖ్యంగా అరుల్ విన్సెంట్ అందించిన ఫోటోగ్రఫీ సూపర్ హైలైట్. డిబు నినన్ థామస్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ అని చెప్పాలి. ఇది స్టైలిష్గా సాగే జేమ్స్ బాండ్ టైప్ లాంటి సినిమా. దీన్ని సరిగ్గా ప్రమోట్ చేయలేక ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు రిలీజ్ చేసి ఎవరికీ తెలియకుండా, తెలుగులో 70 రిలీజ్ అవుతుందని కూడా తెలియకుండా రిలీజ్ చేయడం పెద్ద మైనస్ పాయింట్. ఇది ఒక మంచి సినిమా. ఎఫ్ఐఆర్ సినిమా చూసిన వాళ్ళందరికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ ఎస్పియోనేజ్ థ్రిల్లర్ చూసిన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగానే చేశారు. ఈ సినిమాలో కొన్ని నమ్మశక్యం కాని ట్విస్టులు వస్తూ పోతూ ఉంటాయి. అంతేకాకుండా మళ్ళీ ఈ సినిమాకి సీక్వెల్ ఉంది అంటూ హింట్ ఇచ్చి వదిలేస్తారు క్లైమాక్స్లో. ఈ సినిమాలో ఓ 3 లేడీ క్యారెక్టర్స్ ఉంటాయి. అవి తెర మీద గ్లామర్ని ఒలకబోస్తాయి. వాళ్ళ పేర్లు తెలియదు నాకు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?